నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. సో అక్టోబర్ 18కి ఒక బ్రాండ్ న్యూ మూవీ రాబోతుందన్నమాట. అదే ది డీల్. సో ఏంటి ఈ డీల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి మీరు కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నారని నాకు తెలుసు. అండ్ అట్ ది సేమ్ టైం నేను కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. సో ఈ విశేషాలన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం నాతో పాటు మన స్టూడియోలో హీరో అండ్ డైరెక్టర్ డాక్టర్ హనుకోట్ల గారు అండ్ అలాగే హీరోయిన్ ధరణి ప్రియ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో బోత్ ఆఫ్ యూ. హలో, బాగున్నారా? గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు కదా? ఉండాలి కదా. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం నర్వస్నెస్ కూడా ఉన్నట్టుంది కదా? మీ ముందున్నందుకు నర్వస్, రిలీజ్ అవుతుంది. మంచిగా బిస్కెట్లు పట్టుకొచ్చినట్టున్నారు. ఓకే, సో చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. సో ఆ మిక్స్డ్ ఎమోషన్స్ అంతా ఇట్లా పట్ల ఆడుతున్నట్టుంది కదా. సో ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ ట్రైలర్ కానివ్వచ్చు, సాంగ్స్ అన్నీ మేము చూసాము, చాలా బాగుంది. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఏం లేదండి, సినిమా రిలీజ్ అవుతుందనే టెన్షన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రమోషన్స్ మెయిన్ జనాలకు తెలియాలి కదా సినిమా వస్తుందని. వాటి మీదే, సినిమా మీద రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది సినిమా అనేది టెన్షన్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే మేము కష్టపడి సినిమా చేసాము. రెండవది, నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. సో స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పగడ్బందీగా చేశాము. సో సినిమా చూసిన ప్రేక్షకుడు మాత్రం 2 గంటల 10 నిమిషాలు థ్రిల్కు గురవుతాడు. ఓకే, సో ఆ నమ్మకం అయితే మీకు ఉంది. ఓకే ఓకే, సో తెలుగమ్మాయి చెప్పండి ధరణి ప్రియ గారు, ఎలా అనిపిస్తుంది మీ వద్దకు ఈ ప్రాజెక్ట్ రావడము అండ్ దీన్ని ఓకే చేసి మీరు చేయడం? హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ ఓన్లీ చిన్న స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటుండే స్టార్టింగ్లో 10 years. ఇట్స్ బీన్ 10 years ఐమ్ ఇన్ ఇండస్ట్రీ. ఆ చిన్న స్క్రీన్లో నన్ను నేను చూసుకున్నప్పుడు అనుకుంటుండే, అరే నేను టీవీలో కనిపిస్తున్నా అని ఒక ఎక్సైట్మెంట్. అండ్ ఆఫ్టర్ దాట్ నేను కొన్ని మూవీస్ చేశాను, బట్ ఐ డిడ్ యాజ్ అ హీరోయిన్ ఫ్రెండ్. లైక్ దువ్వాడ జగన్నాథం కానివ్వండి, నేల టికెట్ కానివ్వండి, బాలకృష్ణుడు, సో ఆల్ బిగ్ మూవీస్. అందులో హీరోయిన్ ఫ్రెండ్గా చేశాను. బట్ వెన్ వీ డూ యాజ్ హీరోయిన్ ఫ్రెండ్, నెక్స్ట్ మూవీస్కి కూడా మనల్ని హీరోయిన్ ఫ్రెండ్గానే చూస్తారు కదా. సో అందుకే ఇటుక బ్రేక్, ఇంకొద్దు హీరోయిన్ ఫ్రెండ్గా అని. దాని తర్వాత ఆ టైంలో ఐ డిడ్ తీన్మార్ వార్తలు V6లో వస్తాయి కదా. సో ఐ డిడ్ మేజర్, ఐ వాజ్ ఇన్ దాట్ చైర్, ద హాట్ చైర్. సో ఆ హాట్ చైర్ ఇస్ ద లక్కీ చైర్ ఫర్ మీ. అందులో వచ్చినప్పుడు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. సో నాకు అదే ఉండే, మంచి ఆకలి మీద ఉన్న వాళ్ళకి బిర్యానీ పెడతా అంటే ఎట్లుంటది. సో ఫుల్ హంగ్రీగా ఉండే. దెన్ నేను ఎప్పుడైతే సార్ వాళ్ళని కలిసి స్టోరీ వినడం జరిగింది అండ్ నాకు ఎప్పుడైతే నా క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, ఐఎమ్ వన్ ఆఫ్ ద లీడ్. అండ్ ఆ లీడ్ అనే పేరుకి నేను జస్టిఫై చేస్తా. మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఎస్, ధరణి డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ జనాల్లోకి ధరణి లక్ష్మిగా వెళ్తుంది. సో పేరు లక్ష్మి అన్నమాట. లక్ష్మి అనగానే నేను క్లిక్ అయిపోవాలి. అంతేనా? బల్ల గుద్ది చెప్తా అంతే, రాసుకోరా సాంబా నువ్వు. సో అంటే మనం కొన్ని మూవీస్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ నేమ్ అనేది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం, రిజిస్టర్ అయిపోతుంది. ఎస్. సో ఈ మూవీలో నేను చేసింది అంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది దట్ జనాలుకి అది రిజిస్టర్ అయిపోతుంది లక్ష్మి అనే పేరు. సో ఆ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ ఎస్, యాజ్ ఎవ్రీవన్ సేస్, వెన్ ఎవర్ యూ డూ అ గుడ్ థింగ్, ఫింగర్స్ హ్యాస్ టు బి క్రాస్డ్. సో ప్రస్తుతానికి ఆ క్రాస్ ఫింగర్స్ తోనే ఉన్నాము. గెటింగ్ గుడ్ థింగ్స్ వెన్ పీపుల్ టాక్ అబౌట్ ట్రైలర్ ఆర్ టైటిల్ సాంగ్ కానివ్వండి లేదా సాంగ్ కానివ్వండి, దాని గురించి ఎప్పుడైతే పాజిటివిటీ వస్తుందో దట్ ఫీల్స్ సో గ్రేట్. ఆ పాజిటివ్ వైబ్స్ తోనే, వితౌట్ ఎనీ నెగిటివ్ వైబ్స్ వీఆర్ గోయింగ్ అహెడ్. ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్స్ లోనే ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 18th కి ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫింగర్స్ క్రాస్డ్. అంతే. ఓకే, సో హను గారు చెప్పండి, అంటే ది డీల్ అంటే ఏంటి? ఈ టైటిల్ ఫిక్స్ చేయడానికి రీజన్ ఏంటి? ఏమైనా స్టోరీ ఉందా టైటిల్లోనే? అంటే ఇది డైరెక్ట్గా స్టోరీ చెప్తే మనకేం అర్థం కాదండి. ఇది మెయిన్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం ఇది. ఓకే, సినిమాలో ఒక డీల్ జరుగుతుంది. సో ఆ డీల్ చుట్టూ కథ జరుగుతూ ఉంటుంది. సో డీల్ జరుగుతుందా లేదా, డీల్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే చిన్న సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమాలో నేను వైఫ్ అండ్ హస్బెండ్గా ప్రేక్షకులకు పరిచయం అవుతాం. సో మేము ఒక డీల్ చేయడానికి రెడీ అయ్యాం. సో అనుకోకుండా నాకు యాక్సిడెంట్ అయిపోయింది. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత నా ప్లేస్లో ఇంకొకరు ఉన్నారు. అసలు నేను కదా డీల్ చేయాల్సింది. సో తను కనపడట్లేదు, అసలు ఏమైంది, ఇలా స్టోరీ రన్ అవుతుంది. ఫైనల్గా మనకు తెలిసేది ఏంటి అసలు డీల్.
సో తన ప్లేస్లోకి ఇంకొకరు ఎందుకు వెళ్ళారు, అసలు ఈయన ఎవరు, లక్ష్మి ఎవరు? ఇందాక తను అన్నట్టుగా లక్ష్మిని చూస్తే మీరు వేరేలాగా ఉంటుంది, అంటే లక్ష్మి ఏమైనా హస్బెండ్ మోసం చేస్తుందా, సో వాళ్ళతో టైఅప్ అయిందా? సో మేము డీల్ చేయాలనుకునే వ్యక్తి ఎవరు? ఇంకొక అమ్మాయి చందన అని చేసింది ఆర్టిస్ట్, తను హిందూ క్యారెక్టర్, అసలు హిందూ ఎవరు, హిందూకు వీళ్ళకి ఏంటి సంబంధం? సో ఇదంతా చేయిస్తుంది ఎవరు? ఇదంతా ప్రేక్షకులకి లాస్ట్ 5 minutes దాకా తెలియదు. రైట్. సో వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే అక్టోబర్ 18th మీరు థియేటర్స్లోకి వెళ్ళి చూడాల్సిందే అని అంటారా? ఓకే. సో నైస్, బాగుంది. మాకు ఒక చిన్న సమ్మరైజ్ చేసి చెప్పేశారు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ పేరేంటి? సో ఇందులో నా క్యారెక్టర్ పేరు భైరవ్ అండి. సో భైరవ్ మామూలుగా ఒక గల్లీలో ఉండే మనిషి. సో తను ఆర్డినరీ పర్సన్. సో వాడికి పెద్దగా ఏం బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. ఇవాళ రేపు ఏంటంటే డీల్ ఇట్లాంటివి చేసే వాళ్ళందరూ కూడా ఇదే అంట, చాలా సాధారణంగా ఉండేవాళ్ళు. అవసరాల కోసం, అవసరం అనేది మనల్ని ఏదో డీల్ చేయిస్తుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏమైంది అనేది సినిమా. సో అంతర్లీనంగా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఇందులో రిలేషన్స్ మెయిన్. అంటే మనం ఇవాళ రేపు డబ్బుల కోసమో దేనికోసమో లేదా మనకు తెలియకుండానే కొన్ని డీల్లో ఇన్వాల్వ్ అవుతుంటాం. సడన్గా మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో ఒకరు చిన్న పనంది బస్ నువ్వు అటే వెళ్తున్నావు కదా ఏరియాలో, ఈ సూట్ కేసు అక్కడ ఇవ్వు అన్నాడు, లేదా ఒక బ్యాగ్ ఇవ్వు అన్నారు. మనకు తెలియకుండా కూడా మనం కొన్ని డీల్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. ఇది మనకు తెలీదు, కానీ తెలిసేటప్పటికి మనం ఎంత కూరుకుపోయినాం లోపల అనేది మనకు అర్థమవుతుంది. సో ఇట్లాంటివి ఇంటర్నల్గా చాలా విషయాలు కలిసి డీల్ ముందుకెళ్తుంది. డీల్ విత్ ది సపోర్ట్ ఆఫ్ వైఫ్ అంతే అంటారా? ఏదో తేడా కొడుతుంది ఇక్కడ ఎక్స్ప్రెషన్. అంటే ప్రస్తుతానికి అంతే చెప్పాలి ప్రేక్షకులకి. సస్పెన్స్ ని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం అక్టోబర్ 18th చూడాలి. అసలు వీళ్ళ మధ్యలో ఏమైనా డీల్ ఉందా, అసలు వీళ్ళెవరు, ఇది ప్రతిదీ. అందుకే చెప్తున్నా కానీ 2 గంటల 10 నిమిషాల సినిమాలో మీరు 2 గంటల 5 నిమిషాల దాకా ఆ థ్రిల్లో ఎవరని దీనిలోనే ఉంటుంది. ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మొత్తం త్రూ అవుట్ ద మూవీ బుర్ర పెట్టి ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఇట్ ఈస్ లైక్ నెక్స్ట్ ఏంటి అనే ఒక ఆలోచన జనాల్లోకి వస్తుంది. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఓకే ఈమెందుకు ఇట్లా వచ్చింది, అసలు దీనిది ఏంటి అంటే మొత్తం ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఉంటూ ఉంటది. కానీ నెక్స్ట్ సీన్ చూస్తేనే బిఫోర్ సీన్ కి యూ కెన్ ఫిల్ ఇట్ ఇంటర్లింక్ చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో అను గారు, దిల్ రాజు గారు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? సో హ్యాపీ కదండి, దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసరు మా సినిమా పోస్టర్ రిలీజ్ చేయడము, మా టీంను అభినందించడము అనేది చాలా మంచి విషయం. అట్లాగే మంచు విష్ణు గారు ఒక సాంగ్ రిలీజ్ చేశారండి, అదొక హ్యాపీ థింగ్. ఏం చెప్పారు దిల్ రాజు గారు, ఏం చెప్పారు ఇవన్నీ స్టోరీ చెప్పాక, లేకపోతే పోస్టర్ చూపించినాక? అంటే దిల్ రాజు గారు మాకు పర్సనల్గా ఇది ఏం లేదు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన, మీకు విజువల్స్ చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. సో ఆయన ఉండే ఎక్స్పీరియన్స్లో ఆయన, అంటే నేను ఓపెన్గా మాట్లాడుతాను, అంటే సినిమా మొత్తం చూస్తే కానీ, అంటే ఇప్పుడు ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్లో చాలా సినిమాలు ఏముంటాయంటే ఒక ట్రైలర్ చూడంగానే సినిమా బాగుంది, లేదా ఒక 5 నిమిషాలు చూడంగానే బాగుంది, తర్వాత సినిమాలు బాగలేక సినిమాలు చాలా ఉన్నాయి. సో ఆయన మీరు మేకింగ్ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు, పర్ఫార్మెన్స్ బాగుంది. నేను నా ఒపీనియన్ 100% చెప్పాలంటే నేను సినిమా మొత్తం చూస్తే కానీ చెప్పలేను అని అన్నారు. సో ఆయన ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మన సినిమా అది, సో ఆయన చాలా జెన్యున్గా చెప్పాడు. అంటే నేను ఎన్నో సినిమాలు చూస్తున్నాను, సో కొత్తగా వచ్చే సినిమాలు, కొత్త డైరెక్టర్స్ కావచ్చు, కొత్త ఆర్టిస్ట్ కావచ్చు, లేదా చిన్న సినిమాలు అని మనం ఏదైతే అనుకుంటున్నామో కొన్ని ఫీలింగ్స్లో ఉంటాయి కదా, చిన్న ఆర్టిస్ట్ ఉంటే ఇది చిన్న సినిమా అనుకుంటాం. సో ఇది చిన్న సినిమా ఏం కాదండి, మేకింగ్ పరంగా, రిచ్నెస్ పరంగా, కాస్టింగ్ పరంగా, స్క్రిప్ట్ పరంగా పెద్ద సినిమానే. కానీ ఆయన ఒపీనియన్ ఏంటంటే ఫైనల్గా సినిమా చూస్తే కానీ వాళ్ళు రేపు మనం జడ్జి చేయలేము. సో ఆడియన్స్ అనే వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వచ్చి చూసి రివ్యూ ఇస్తే అది మంచి సినిమా అవుతుందండి, పెద్ద సినిమా కూడా అవుతుంది. ఆ తర్వాత మౌత్ టాక్ తోటి అది క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ మనం ఎంత కష్టపడి లైక్ ఎనీ బిగ్ మూవీ కానివ్వండి, స్మాల్ మూవీ కానివ్వండి, ఇట్ ఈస్ ఆల్ ఆడియన్స్ హూ గివ్ ద రివ్యూ. ఎట్లుంది ఏంటి లాస్ట్ అంతే. సోషల్ మీడియా అట్ ది ఎండ్ వాట్ ఎవర్ దే సే. ఇప్పుడు ఒక చిన్న మూవీ అంటే మూవీ బాగున్నా సరే వాళ్ళకు ఒక్క పాయింట్ నచ్చకున్నా బాగాలేదు అంటే ఇట్ విల్ గో లైక్ బాగాలేదు ఉంది. కానీ మళ్ళీ చిన్న మూవీ అయినా సరే అది అరే అందులో పాయింట్ కిరాకుంది అని ఎవ్వరు ఒక్కరు అన్నా సరే మళ్ళీ దట్ విల్ గో. ఇప్పుడు ప్లాట్ ఇంకా కంటెంట్ పెద్ద హీరో అని చెప్పొచ్చు మూవీకి. సో ఇందులో అదే హీరో హీరోయిన్ అని కాకుండా
లైక్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దర్ ఇంపార్టెంట్ రోల్. ఓకే. మామూలుగా సినిమా తీసిన తర్వాత అంటే ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా మా సినిమా బాగుంది, మేము చాలా అద్భుతంగా తీసాము, సినిమా చూడండి ప్రేక్షకులకనే అంటారు. అది వాళ్ళ నమ్మకం. సినిమా మేక్ చేసినప్పుడు మాకు సినిమా బాగుందండి, ఎప్పుడైతే రిలీజ్ అయిన తర్వాత జనాలు చూసిన తర్వాత బాగుందంటేనే బాగుందండి. అవును అవును, దానికి ఒక అర్థం ఉంటుంది. ఓకే రైట్. సో ధరణి గారు యాంకర్గా, యాజ్ అన్ యాంకర్ అండ్ సైడ్ ఆర్టిస్ట్ అండ్ దెన్ ఇప్పుడు మెయిన్ లీడ్ హీరోయిన్, ఈ జర్నీ ఎలా ఉండింది? హౌ వాజ్ యువర్ జర్నీ త్రూ అవుట్ యాంకర్ లేకపోతే సైడ్ ఆర్టిస్ట్గా అండ్ ఇప్పుడు హీరోయిన్గా? జర్నీ యాంకర్గా ఉన్నప్పుడు స్ట్రగ్లింగ్ ఉండే, వెన్ ఐ వాజ్ లైక్ యూనో క్యారెక్టర్స్ చేసినప్పుడు అంతే ఉండే. ఇప్పుడు కూడా స్ట్రగ్లింగ్ ఇట్ ఇస్ బికాస్ ఒక మూవీలో ఐ డిడ్ యాజ్ అ మెయిన్ లీడ్. నెక్స్ట్ అదే మెయిన్ లీడ్ వస్తుందా రాదా డౌట్. యూ హ్యావ్ టు, అది ఇంకా స్ట్రగుల్ అవ్వాలి. సో ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగు పెడతారో అంటే వాళ్ళ బర్త్, ఇండస్ట్రీలో అడుగు ఫస్ట్ స్టెప్ ఇస్ ద బర్త్. అప్పటి నుంచి బయట అడుగు పెట్టేదాకా ఇట్ స్ట్రగుల్ ఓన్లీ. సో ది మెయిన్ థింగ్ ఇస్ సస్టైన్ అవ్వడం. అది మనమే జనాలు ఎప్పుడు మనల్ని చూస్తారంటే మనం రెగ్యులర్ గా కనిపిస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ దే లైక్ టు సీ us, దెన్ ఓన్లీ మనం పర్ఫార్మెన్స్ మారుస్తూ ఉంటే దెన్ ఓన్లీ దే లైక్ టు యాక్ట్. యునో ఓకే ఈమె నెక్స్ట్ మూవీలో ఇంకో కొత్త రోల్ తో కనిపిస్తుంది కాబట్టి మనం చూడాలి. ఎందుకంటే బిఫోర్ నన్ను హీరోయిన్ అంటే అప్పుడు మనకి ఎట్లా ఒక డైలాగ్ దొరికిందంటే అమ్మ డైలాగ్ దొరికిందిరా నాకు అని ఒక దాంట్లో ఉంటాము. బట్ ఇక్కడ ఏంటంటే అరే స్టోరీయే నీ చుట్టూ తిరుగుతుంది. సో నీ క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఆ ఇంపార్టెన్స్ నువ్వు చూడాలి. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ నేను ఏమో ఫ్యూచర్ గురించి నేను చెప్పలేను కానీ ఇప్పటి వరకు నేను చేసిన వాటిలలో దిస్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎవ్రీ వన్ విల్ సే దట్. బట్ నాకేంటంటే ఒక క్యారెక్టర్ని నేను సాటిస్ఫై చేశా. ఆ లక్ష్మి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి నేను 100% ఇచ్చా. ఇప్పుడు హీరో అనే విషయం పక్కన పెడితే డైరెక్టర్కి ఎలా అయితే కావాలో ఆ అవుట్పుట్ మనం ఇచ్చాం. ఓకే, సో ఆ ఒక్క హ్యాపీనెస్ నాకు ఉంది. సో ఈ మూవీ బయటికి వచ్చి అంటే జనాల్లోకి వెళ్ళేంత వరకు నా మైండ్ మొత్తం ఇదే ఉంటుంది. అసలు ప్రమోషన్స్ గురించి అనిత గారిని అడగాలి నేను ఎన్నిసార్లు. అనిత గారు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రమోషన్స్, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రమోషన్స్? బికాస్ వీ వాంట్ టు గో ఇంటూ పీపుల్, రైట్? పీపుల్ వాంట్ టు నో. అండ్ దట్స్ ద మెయిన్ రోల్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ థింగ్ టు డు. ప్రమోషన్ ఇస్ ద మేజర్ పార్ట్. మీరు మీ మూవీని ఎంత ప్రమోట్ చేసుకుంటే మీ మూవీ జనాల్లోకి అంత వెళ్తుంది. ఇప్పటివరకు మీరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ రోల్ అనేది జనాల్లోకి స్ట్రాంగ్ గా వెళ్తుందని. మూవీ చూసాక బహుశా అందరికి ఆ కాన్ఫిడెంట్ వస్తుంది. ఉంటది పక్క. నన్ను ఎవరైతే యూనో ఆరాధించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గో అండ్ వాచ్. బికాస్ మీరు ప్రౌడ్గా, నేను అంటే మా పేరెంట్స్ కానివ్వండి, లైక్ హూ ఎవర్, మై ఫ్యామిలీ, మై హస్బెండ్, మై డాటర్, ఎవ్రీ వన్ విల్ ప్రౌడ్లీ ఫీల్ దట్ అరే దట్స్ మై వైఫ్, షీ డిడ్ ఇట్, నా బిడ్డ చేసింది అది అని ఒక కాన్ఫిడెంట్గా చెప్పుకుంటారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా దేర్ మై ఫ్రెండ్ ఈస్. సో హియర్ ఇస్ ద సంతూర్ మామ్ అండ్ ఆవిడ ఒక చాలా పెద్ద ఛాలెంజ్ విసిరారనమాట. నాకు కావాల్సిన వాళ్ళు, నేను కావాల్సిన వాళ్ళకి చాలా మంచి మూవీ వెళ్ళి అందరూ చూడాల్సినట్టుగా మీరు చెప్తున్నారు అనమాట. సో ఇది ఛాలెంజ్ అండ్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అను గారు, అంటే ఇవన్నీ కీపింగ్ మూవీ థింగ్స్ అపార్ట్, గోయింగ్ బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్, అసలు ఈశ్వర్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ టు యూ? ఎట్లా జరిగింది? దీని గురించి చెప్పాల్సి వస్తే నా గురించి ఒక 2 మాటలు చెప్పాలండి. నేను యాక్చువల్గా ట్రైన్డ్ ఆర్టిస్ట్ అండి. తెలుగు యూనివర్సిటీ అని ఉంది, అక్కడ బిఏ యాక్టింగ్ కోర్స్ ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గా డిగ్రీ చేస్తుంటారు కదా, బీఎస్సీ బీకామ్ ఎట్లాగో తెలుగు యూనివర్సిటీలో బిఏ యాక్టింగ్ అని ఒక కోర్స్ ఉంది. సో 3 years నేను యాక్టింగ్ కోర్సే చేశాను. సో అందులో మాకు యాక్టింగ్ గురించి, డైరెక్షన్ గురించి, స్క్రిప్ట్ గురించి ఇట్లా అన్నీ చెప్తూ ఉంటారు. లైక్ థియేటర్ క్లాసెస్. అది 3 years కోర్స్. దాని తర్వాత పీజీ కూడా నేను ఎంఏ మీడియా డైరెక్షన్లో చేశాను. అంటే ఫిల్మ్కి సంబంధించిన 2 years కోర్స్ చేశాను. సో చదువుతున్నప్పుడు అందరికీ కదా డిగ్రీ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, అందులో థియేటర్లోనే డైరెక్షన్లో అయిపోయింది. ఇమీడియట్గా ఫిలిమ్స్ యాక్ట్ చేయాలి, అది అందరికి గోల్ అదే. సో నా బ్యాచ్లో నేను లీడ్ క్యారెక్టర్స్ చేశాను మెయిన్గా. అదే టైంలో ఈశ్వర్ అవకాశం వచ్చింది. సో ఈశ్వర్ ఆడిషన్స్ అయ్యాయి, అందులో ఒక మూగ క్యారెక్టర్ కోసం అనుకున్నారు. సో థియేటర్ చేశాను కాబట్టి నాకు అది ఈజీ అయింది. థియరీ పార్ట్ తెలుసు, ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్ తెలుసు. అండ్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి, అంటే అప్పటికి సెలెక్షన్స్ ఒక 3-4 చేశారండి. కానీ మామూలుగా డైలాగ్ చెప్పడం ఈజీ, కానీ మూగ క్యారెక్టర్ సరే అంటే మాటలు లేకుండా ఓ ఇలాంటివేవో చెప్పాలి, వాడుకుంటే విత్ ఎక్స్ప్రెషన్స్తో వాడికి మాటలు రాని చెప్పాలి. సో ఆడిషన్ పెట్టినప్పుడు జయంత్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏదో పర్ఫామ్ చేయండి ఒక మూవీ క్యారెక్టర్ అన్నారు, చేశాను.
వాళ్ళకి నచ్చింది. సో అలా నేను ఈశ్వర్లోకి కానీ మూవీగా చాలా పెద్ద హైలైట్ పార్ట్ అది, రోల్ అది చెప్పొచ్చు. సో ఆయనతో ఏమైనా జరిగిన సంఘటనలు లేకపోతే ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి అప్పట్లో కానీ? ఎవరితో అండి? ప్రభాస్ గారితో. ప్రభాస్ గారితో మేము దాదాపు 50 days కలిసి వర్క్ చేసామండి. నేను మన ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు, అభి ఉన్నాడు, కృష్ణమాయ గారు ఉన్నారు, రాంబాబు అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, తను చనిపోయాడు. సో నలుగురం 50 days వర్క్ చేసాము. నలుగురు అంటే అప్పటికి ప్రభాస్ గారు కూడా కొత్తే కాబట్టి కలిసి అందరం చాలా హ్యాపీగా చేసామండి. అంటే ఒక చిన్న సీన్ ఉంటే జయంత్ గారు కూడా ఇంప్రూవైజ్ చేయించేవాళ్ళండి. సీన్ చెప్పేసేసి ఈ సీన్లో ఇది సో నాకు డైలాగ్ లేదు కాబట్టి నువ్వేం చేస్తావు, సో వాళ్ళందరూ డైలాగ్ మాట్లాడితే నువ్వేం చెప్తావు అక్కడ. సో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఓకే బాగుంటే బాగుంది, లేదా ఇంకేమైనా చేయి, ఒక 2-3 ఇది బాగుంది, సో ఫిక్స్ అయిపోదాం, అట్లా చేసి. అప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ప్రభాస్ ఇంత పెద్ద స్టేజ్కి వస్తారనేసి, ఒక పాన్ ఇండియా హీరో అయిపోతారని? అంటే అది టాలెంట్ అయితే అప్పటికే ఉందండి. దగ్గర నుంచి చూసారు కాబట్టి. ఫస్ట్ ఫిలిం ప్రభాస్ గారికి కూడా ఫస్ట్ ఫిలిం. ఆయన సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చాడు వైజాగ్లో. సో దాంట్లో చేసిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయిన వాళ్ళే. సో నాటకాల్లో కానీ రకరకాలుగా ట్రైన్డ్ ఆర్టిస్టులే ఉన్నారు. కానీ ఆయన ఫస్ట్ సినిమానే చాలా మెచ్యూర్డ్గా చేశాడు. సింగిల్ టేక్లో చేయడం కానీ, స్క్రిప్ట్ గురించి తెలుసుకోవడం కానీ, తనకి ఏదైనా డౌట్ వస్తే చేయడం కానీ. సో ఆయన కంపల్సరీగా ఇండస్ట్రీలో ఒక మంచి ఆర్టిస్ట్ అవుతాడనే ఇది ఉండేది. ఇవాళ మనం అనుకున్నట్టుగా పాన్ ఇండియా ఆర్టిస్ట్ అనేది ఆయన సినిమాలు, దొరికిన డైరెక్టర్స్, స్క్రిప్ట్, ఆయన మంచితనము, ఆయన అదృష్టము అన్ని కలిసి వచ్చాయి. అందరు డార్లింగ్ అంటారు కదా. రీసెంట్ టైమ్స్ లో కలిసారా ఆయన? కలిసానండి. ఈ మూవీ గురించి చెప్పారా? కలిసాను, చెప్పాను, తను హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో మొన్నే రాజా సాబ్ షూటింగ్లో కలిసాము, తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బహుశా తను కూడా ఈ సినిమాకి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు ఏదో విధంగా. అంటే ఒక ఫ్రెండ్గా తన హెల్ప్ కూడా తప్పకుండా. ప్లాన్ లేదండి, కలిశాను, తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చూద్దాం అన్నారు. ఒక మాట చాలు కదండి. అబ్బా, ఇది ఒక సస్పెన్స్ మీరు రివీల్ చేశాక అందరు నాకు కూడా తెలీదు. నేను కూడా ఇప్పుడే చెప్తున్నాను, నేను కూడా ఎవరితో మాట్లాడలేదు. స్వతంత్ర స్క్రీన్ మీద మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అనమాట. సో మేము చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము ఆ మూవీ గురించి అండ్ ఈ సస్పెన్స్ గురించి. సో గెటింగ్ బ్యాక్ టు ద మూవీ, ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది మీకు నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే. బట్ వాట్ మేడ్ యూ టు థింక్ అబౌట్ దిస్ మూవీ? ఈ మూవీ చేయాలన్న ఆలోచన అంటే ఒక ప్లాట్ నచ్చి ఉండొచ్చు కదా మీకు, అలా ఏం థాట్? నేను ఈ దాదాపు 20 years నుంచి ఖాళీగా ఏం లేనండి. నేను ఎక్కడైతే కోర్స్ చేశానో అదే యూనివర్సిటీలో మళ్ళీ టీచింగ్ నాకు అవకాశం వచ్చింది. అది పర్మనెంట్ పోస్ట్. ఆ తర్వాత కొద్ది రోజులు రేడియోకి చేశాను, ఆర్జేగా చేశాను, టీచింగ్లో వచ్చాను. నేను థియేటర్లో ఎక్కువ ప్లేస్ చేశానండి. నేను కాంటెంపరీ థియేటర్లో నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ప్రతాప్ రుద్రమ అని ఒక ట్రయాలజీ చేశాం థియేటర్లో. 3 భాగాల నాటకం ఎవరు చేయలేదండి. సో తెలుగులో మొట్టమొదటిసారిగా నేనే చేశాను. కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన చరిత్రని 3 years పట్టింది. అంటే ఫస్ట్ ఇయర్ పార్ట్ 1, మళ్ళీ సెకండ్ ఇయర్ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని పార్ట్ 2, థర్డ్ ఇయర్ పార్ట్ 3 ఇలా చేశాము. గంగిరెద్దు అనే ఒక ప్లే కావచ్చు, జయ జయ తెలంగాణ ఆవిర్భావం గురించిన ప్లేస్ కావచ్చు, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రచించిన రామప్ప చేశాము, నాయకురాలు అని ఒక ప్లే చేశాము. ఇలాంటివి చేసిన ప్లేలన్నీ కూడా అంటే నేను అంటే ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో పెద్ద పెద్ద ఏరియాస్లో థియేటర్ నుంచి నేను ప్రజెంట్ చేశాను. స్టూడెంట్స్ని ట్రైనింగ్ ఇవ్వడము. ఇప్పుడు మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా ఇవాళ ఇండస్ట్రీలో అంటే హీరోస్గా ఉన్నారు, లీడ్ రోల్స్లో ఉన్నారు. నేను పేరు చెప్పడం నేను కాదు, వాళ్ళు చెప్తే బాగుంటుంది. రేపు వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నప్పుడు నేను ఇక్కడ ట్రైన్ అయ్యాను వీళ్ళు అని చెప్తే బాగుంటుంది కాబట్టి నేను పేరు చెప్పదలుచుకోలేదు. సో తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ చాలా బాగా సెటిల్ అయ్యారు. నేను అక్కడ చదివాను. నా తర్వాత జూనియర్స్ అనుకోండి, కొంతమందికి నేను టీచ్ చేశాను, మళ్ళీ నాకు స్టూడెంట్స్ అయ్యారు. ఇలా నా జూనియర్స్ అందరూ కలిసి సినిమా రంగంలో చాలా ముందున్నారు. అందుకని ఈ 20 years నుంచి నేను టీచింగ్లోనే ఉన్నాను. కానీ ఎక్కడో ఒక దగ్గర మనసులో ఉంది, నేను చదువుకున్నది ఏంటి, నేను యాక్ట్ చేయాలి కదా, నేను కూడా ఆర్టిస్ట్గా రావాలి కదా అని. కానీ ఎందుకో ఇందాక తను అన్నట్టుగా ఈశ్వర్ తర్వాత కూడా నాకు 2-3 ఆపర్చునిటీస్ ఫ్రెండ్గానే చేయమని వచ్చేయండి. సో నేను యూనివర్సిటీ నుంచి వచ్చాను, థియేటర్ నుంచి వచ్చాను కాబట్టి మళ్ళీ ఫ్రెండ్గా ఉండిపోతామని ఒకటి. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్లు కూడా పెద్ద ఇదేం లేదు. ఇవాళ రేపు సినిమాలో ఫ్రెండ్ అంటే సపోర్టింగ్ రోల్ లాగా ఉంది. నా యాక్టింగ్ బయటకు వచ్చే విషయాలు ఏం లేవు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్ కాస్త టీచింగ్లో ఉండడం వల్ల ఇంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఒక 2-3 years నుంచి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. సో ఒక మంచి సినిమా చేద్దామని. సో అది నేను యాక్ట్ చేయాలని కూడా అనుకోలేదు, డైరెక్ట్ చేద్దామని ఆలోచనతో ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. సో కొంతమందిని ట్రై చేశాను ఆర్టిస్టులని. నేను ఒక హీరోని అనుకున్నాను. ఆ హీరో 1 year దాకా బిజీగా ఉన్నారు.
సో ఆ టైంలో నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి సినిమా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, నేను ట్రైన్ చేస్తున్నాను కాబట్టి ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ ఉంది, నేను కూడా క్యారెక్టర్ చేసి సరిపోతుంది కాబట్టి నేనే లీడ్ Why రోల్ shouldn't I చేస్తూ try? డైరెక్ట్ చేశాను. అది ఓకే, సో మొత్తానికి ఇలా వచ్చిందనమాట ఈ స్టోరీ బయటికి. సో ధరణి గారు అసలు అంటే మూవీ అది యాంకరింగ్ కానివ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్ రోల్గా ఇప్పుడు లీడ్ రోల్గా చేసేటప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ మీరు ఫేస్ చేసి ఉంటారు. సో ఈ మూవీ చేసేటప్పుడు మీకు ఏమైనా ఛాలెంజింగ్ పాయింట్ అనిపించిందా అని అడిగితే ఏం చెప్తారు? కొన్ని ఉండే. నాది ఎప్పుడైతే వెన్ యూ ఆర్ డూయింగ్ అ మూవీ, సార్ చెప్పినట్టు ఫస్ట్ నేను సార్ వైఫ్గా ఇంట్రడ్యూస్ అవుతా, అండ్ దెన్ కొన్ని సీన్స్లో ఐ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ ఐ డోంట్ నో హిమ్. అది చెప్పారు కదా మధ్యలో చనిపోవడం అట్లా. ఓకే, సో నేను ప్రాపర్గా టైటిల్ మీద ఫోకస్ చేసి నా యాక్టింగ్ ఉంటుంది. సో సార్ విల్ బీ బ్యాక్ ఆఫ్ మీ ఫర్ వెరీ స్మాల్ ట్రాక్. ఆ ట్రాక్ అప్పుడు నేను ఎట్లా అంటే ఈయనకి నో చెప్తూ సార్ చెప్పినట్టు ఇంకొక క్యారెక్టర్ ఎవరైతే వస్తారో రవి ప్రకాష్ గారు, సో నేను ఇద్దరితో దేర్ వేర్ ఫ్యూ డేస్ వేర్ మార్నింగ్ సీన్ సార్తో ఉంటే ఈవినింగ్ సీన్ శాండ్విచ్ అనమాట. సో మార్నింగ్ ఇక్కడ మొత్తం మంచి టాక్స్ ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ రాగానే అక్కడ ఉంటాయి టాక్స్ అన్ని. సో నాకు అవి ఉంటుండే. ఇంకా కొన్ని మాకు ఎట్లుంటుండే అంటే అరే ఇది సింగిల్ టేక్లో చేసేద్దాం, ఐ డోంట్ వాంట్ సే దట్ సీన్, బట్ ఒక సీన్ ఉంది హార్డ్లీ అది 2 scenes అనుకుంటా సార్, మీరు నేను గిరి అందరం కూర్చొని పార్టీ చేసుకునే సీన్ ఉంటుంది కదా, అది హార్డ్లీ 1 or 2 to 3 takes మేబీ. సో అది అనిపించింది, అది మనము ఎట్లా చేయాలి, ప్రొఫెషనల్ గా ఉన్నట్టు చేయాలి, కానీ చుక్క ముట్టకుండా ప్రొఫెషనల్ గా ఎలా చేస్తారు. ఇది చాలా పెద్ద టాస్క్ అనమాట, నిజంగా ఛాలెంజింగ్ పాయింట్ ఇది. ఓకే, సో అదే ఒకటి ఉండే. అండ్ ఇంకొకటి మేము ఒక ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అది నాకు ఛాలెంజింగ్ చాలా. ఓకే, దేర్ పీపుల్ విల్ గెట్ టు నో ద 2 shades ఆఫ్ మీ అనమాట. మై పర్సనల్ ఫేవరెట్ సీన్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్. ఇది మా సినిమాని కాదు కానండి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా ప్రేక్షకులు బయటికి వెళ్ళి టీ తాగి ఎంత తొందరగా వచ్చేద్దామని అయితే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను 3 Idiots సినిమా చూస్తున్నప్పుడు. ఇంటర్వెల్ బ్యాంక్లో నేను బయటికి వెళ్ళాను, టీ తాగుతున్నాను, కానీ సినిమా స్టార్ట్ అయితే అసలు ఏమవుద్ది, అమెరికా ఎట్ వెళ్ళాడు, అసలు ఏమైంది అని మిస్ అయిపోతాం కదా. అసలు కొత్త క్యారెక్టర్ ఎవరు, అసలు ఆయన ప్లేస్లో ఎవడొచ్చాడనేది నేనే వచ్చేసాను. సో అట్లాంటి ఇంటర్వెల్ ఉంటుంది. తను చెప్పినట్టు కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉంటుందో అక్కడ డెఫినెట్గా ప్రేక్షకులు టీ కూడా ఎక్కువసేపు తాగరు, ఫాస్ట్గా తాగేసి వచ్చి చూడాలి, మళ్ళీ ఎవరన్నమాట మీరు అట్లా ఉంటుంది. అలా ఉంటేనే కదా జనాలకు వెళ్ళేది. స్టిక్ టు ది సీట్ అన్నమాట. దట్స్ ఇట్, యు పీపుల్ షుడ్ టాక్ అబౌట్. మెయిన్ ఒకటండి, అంటే ఈ 20 yearsలో థియేటర్లో మాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో, నేను ఆల్రెడీ రైటర్గా కూడా కొన్ని ప్లేలు రాశాను కాబట్టి స్క్రిప్ట్ బేస్డ్ అండి ఇది. అందుకని మేము ఇందులో మీరు మిగతా ఆర్టిస్టులు ఉన్నారండి, ఇందులో రఘు కుంచె గారు ఉన్నారు మెయిన్ రోల్, రవి ప్రకాష్ గారు ఉన్నారు, గిరి అని రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాడు, మహేష్ పవన్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, 2 సినిమాలు హీరోగా చేశాడు తను ఇందులో ఒక క్యామియో రోల్ చేస్తున్నాడు. సో అది లీడ్ టు సెకండ్ పార్ట్ అన్నట్టు. ఈ సినిమా 2 partsగా వస్తుంది. మనకి ఇంకో సస్పెన్స్ వార్త దొరికిందన్నమాట, దీనికి పార్ట్ 2 కూడా ఉండొచ్చు అనేసి అంటున్నారు. పార్ట్ 2 ఉంటుంది. ఇందులో కొంతవరకే మలేషియాలో షూట్ చేసామండి, ఒక 4 to 5 minutes మలేషియా షూట్ ఉంటుంది. పార్ట్ 2లో దాదాపుగా 80% మలేషియాలోనే ఉంటుంది. సో తన మీదే ఉంటుంది, మెయిన్ మహేష్ పవన్ మీదే ఉంటుంది. సో వీళ్ళ గురించి మేము ఇంకెక్కడ రివీల్ చేస్తలేము, రేపు మెల్లిమెల్లిగా పోస్టర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు మెయిన్ మేము ముగ్గురమే కనిపిస్తుంటాం, ధరణిప్రియ గారు, నేను, ఇంకొక అమ్మాయి చందన. లేదు, వాళ్ళు ఉంటారు మీకు పబ్లిసిటీలో కానీ పోస్టర్లో కానీ. జనాలకు తెలిసేది ఏంటంటే కొత్త ఫేస్ లాగే కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను ఈశ్వర్ చేసినప్పటికీ జనాలకు కొత్త అండి, ధరణిప్రియ గారు టెలివిజన్ చేసినప్పటికీ కొత్త, చందన అనే అమ్మాయి క్లాసికల్ డాన్సర్ కొత్తే. ఇప్పుడు ముందుకు వస్తుంది ముగ్గురే, కానీ మెల్లిమెల్లిగా ఇప్పుడు రఘు కుంచె గారు, రవి ప్రకాష్ గారు, మహేష్ పవన్ వస్తుండే కొద్ది జనాలకు అర్థమవుతుంది, ఓహో వీళ్ళందరూ కూడా ఉన్నారా ఇందులో, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇందులో ఏం క్యారెక్టర్స్ అనేది. కరెక్ట్లే అండి, అన్ని టాలెంట్ ఒకేసారి మా మీద వేసేస్తే మేము తట్టుకోలేములే, కానీ అలా స్లోగా వదులుతుండండి. సో మీరు దువ్వాడ జగన్నాథం చేసేటప్పుడు అల్లు అర్జున్ గారు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం, లేకపోతే మాట్లాడడం, ఏమైనా ఇన్సిడెంట్ జరగడం జరిగింది ఏమన్నారు? నాకు దువ్వాడ జగన్నాథం టైంలో, నెలటిగెట్ టైంలో మన అల్లు అర్జున్ గారు అండ్ రవితేజ గారు. సో అల్లు అర్జున్ గారితో ఒకటి బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే, జనరలీ మన వి డిడ్ అ డాన్స్, పట్టుకో 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 పిల్లో సాంగ్ ఉంటుంది కదా, అప్పుడు ఈ మేము పూజా హెగ్డే ఫ్రెండ్స్ కదా, మాతో పాటు కూడా డాన్స్ చేసే ఛాన్స్ వస్తుంది. అసలు
ఆనందానికి అసలు ఎక్కడ అంటే యూ కాంట్ ఈవెన్ క్యాచెస్ అట్లా ఒక ఫస్ట్ హరిశంకర్ సార్ అడిగారు ఎవరెవరు డాన్స్ చేయగలుగుతారు. ఆబ్వియస్లీ ఆయన పక్కన డాన్స్ చేయాలంటే మనకి డాన్స్ లో ఏబిసిడి తెలియాలి కదా, ఉండాలి, ఎనర్జీ పక్కన పెట్టాలి, ఏబిసిడి అయినా తెలిసి అదర్వైజ్ యూ వాళ్ళు టేక్స్ అంటే ఓకే, మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ గ్రాబ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ నాకు ఇంకో టేక్ కావాలి అట్లాంటి నాటకాలు ఉండవు. యూ అంటే యూ గాట్ అన్ ఆపర్చునిటీ. మనము జనరల్లీ పెద్ద హీరో పక్కన చేస్తున్నాం అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు కంట్రోల్ ఆల్ ద ఎక్సైట్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆయన పక్కన ఆ స్టెప్ చేసిన తర్వాత వీ లెఫ్ట్ సాంగ్. ఆ సాంగ్లో ఒక 3-4 గర్ల్స్ ఆయనతో పాటు స్టెప్ చేసినాం. దాని తర్వాత వి ఆల్ లెఫ్ట్ డిన్నర్ ఏదో చేస్తుంటే హీ పర్సనలీ కాల్డ్ ఆల్ ద గర్ల్స్, అంటే ఇండివిజువల్గా పిలిచి హీ అప్రిషియేటెడ్ ఎవ్రీ వన్ బై సేయింగ్ దట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు సింగిల్ టేక్లో చేస్తారు అని. ఓకే, అవునా. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆ మాట చెప్పడం జరిగింది. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ వాట్ కాంప్లిమెంట్ త్రూ అవుట్లో మేము ఆల్మోస్ట్ ఒక 15 to 20 days షూట్ చేసాం మేము, ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూడా. సో మేము ఫస్ట్ హాఫ్లోనే ఉంటాం. సో అదంతా కూడా ఒక 15-20 days. ఏమన్నారు? రవితేజ సార్ అయితే హీజ్ చామ్ అబ్బా, స్మూత్ గా స్వీట్ గా చెప్తున్నారమ్మా మీరు. అంటే ఇందులో దానికంటే అందులో నెల టికెట్లో వీ హ్యాడ్ ఇంకా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్ తోటి. యూనో ఐ రిమెంబర్ వన్ థింగ్, మూవీ అయిపోయింది, మూవీ షూట్ అయిపోయింది, రిలీజ్ కూడా అయిపోయింది. దాని తర్వాత ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అ డాన్స్ షో కాల్ రంగస్థలం. అక్కడ సార్ది డిస్కో రాజా షూట్ జరుగుతుంది. నాకు అన్నపూర్ణకి ఇట్లా తెలంగాణ అలా షూట్ జరుగుతుందని తెలియగానే మనకు ఆగదు కదా, సో రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ ఎక్కడనో నాకు భయం వేసింది, అరే చాలా రోజులైంది కదా మూవీ చేసి సార్ ఇప్పుడు అలౌ చేస్తారా అని. గుర్తుపడతారా? నాకు అక్కడ నోన్ ఆర్టిస్ట్ కనిపించి సార్ని కలవనికి వెళ్తున్నారా, నేను కూడా వస్తాను అన్న. వెళ్ళి చూడగానే ప్రియభరద్వాజ్ అని పలకరించారు సార్. సో హాయ్ సార్ ఎలా ఉన్నారు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు గుర్తుపడతారని. అంటే అయ్యో అందులో ఏముంది, నేను అన్నా సార్ నాకు భయమైంది సార్ ఎవరు రానేరు అనుకున్నా. అంటే అవసరం లేదు, యూ జస్ట్ సే దట్ ప్రియభరద్వాజ్ వచ్చింది అని చెప్పు, ఎవరైనా పంపిస్తారు, ఎవరు ఆపుతారు నిన్ను అని అన్నా. అంటే మేము ఆ మూవీ టైంలో ఒక అంటే నిజం ఏదో ఒక హీరోయిన్ ఫ్రెండ్స్ అని కాకుండా నిజంగానే ఒక కాలేజ్లో బ్యాచ్ ఫ్రెండ్స్ బ్యాచ్ అనేటట్టు ఉండే మాది అంతా. అండ్ చాలా 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 ఉన్నాయి సార్. అండ్ సార్ యూస్ టు సే దట్ ఐ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ డూయింగ్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్, యు ఆర్ డూయింగ్ దట్ క్యారెక్టర్, యు ఆర్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. మనమంతా మూవీకి పని చేస్తున్నాం, వీ ఆల్ ఆర్ ఈక్వల్. ఐఎమ్ నాట్ హీరో, షీఈస్ నాట్ హీరో, నథింగ్ లైక్ దట్. ఎవ్రీ వన్ ఈజ్ ఆర్టిస్ట్ అండ్ ప్రతి ఒక్క రోల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, సో ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్ లాగానే ట్రీట్ చేయాలి. దిస్ ఇస్ వాట్ హీ సేస్. ఓకే. మీరు మీ రోల్కి ఎలా చూసేసారు అనేది మీరు క్లియర్గా చెప్పారు. కానీ హీరోయిన్ రోల్కి ధరణి గారు సెట్ అవుతారనేసి మీకు ఎలా అనిపించింది? వై డిడ్ యూ చూస్ హర్? అంటే నేను ఒకటే నమ్ముతానండి, థియేటర్ నుంచి వచ్చాం కాబట్టి థియేటర్లో ఏంటంటే వీళ్ళు ఈ క్యారెక్టర్ యాక్టింగ్ చేస్తారు, ఈ క్యారెక్టర్ చెయ్యరు అనేది ఏం ఉండదండి. జస్ట్ ఫిట్నెస్ ఒకటే, మన క్యారెక్టర్ దగ్గర ఫిట్నెస్ ఉంటే ఆర్టిస్ట్. ఇందాక రవితేజ గారి గురించి చెప్తూ ఆమె అన్నది ఏంటంటే వీళ్ళు హీరోయిన్ వీళ్ళు హీరో ఇట్లే ఉండదు, మాకు యాక్టర్ కనపడాలి. సో ధరణిప్రియ గారి గురించి మాకు ముందు తెలుసు, తను చేసిన వర్క్ తెలుసు, తను మాకున్నప్పుడు ముందు పరిచయం ఉంది. అండ్ V6లో తను పర్ఫామ్ చేస్తుంది, న్యూస్ చదువుతున్నా కూడా తను యాక్ట్ చేయాల్సిన సందర్భం ఉంది. సో ఆర్టిస్ట్ని చూడగానే తెలిసిపోతుందండి మనకు ఈ క్యారెక్టర్ తను చేయగలదని. అంతెందుకు నేను మొన్న ఎక్కడో కూడా చెప్పాను, తను ఈ నెగిటివ్ షేడ్ ఉండడమే కాదు ఏ క్యారెక్టర్నే చేయగలడు ఆర్టిస్ట్. ఇప్పుడు నేనున్నాను, మూగ క్యారెక్టర్ చేశానండి, ఇప్పుడు కాదు ఇంకో క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది, ఇది చేస్తున్నాను, రేపొద్దున కామెడీ చేయాలి, కామెడీ చేయగలను. కేవలం మనం చూడాల్సిందంటే ఫిట్నెస్ ఉందా లేదా, అంటే నా బాడీ ఆ క్యారెక్టర్ ఫిజికల్ ఫిట్నెస్కు సరిపోతుందా లేదా, ఫ్లెక్సిబుల్గా ఉందా లేదా. నేను ఒక 80 ఏళ్ల క్యారెక్టర్ చేయాలి, చేయొచ్చండి, దానికి పెద్ద తేడా ఏం లేదు. సో నా బాడీ 80 ఏళ్ల క్యారెక్టర్ ఇస్తే సరిపోతుందా లేదా, సరిపోతే చేయొచ్చు. సో అట్లా మేము సెలెక్షన్ చేసాం తప్ప ఇది అనేది మేము అంటే పర్టికులర్గా తెలుగు అమ్మాయిని తీసుకోవాలన్న థాట్ మీకు ఉండిందా, లేకపోతే యాక్టర్నే చూసారా? నేను అది చెప్తాను, థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి కేవలం పర్ఫార్మెన్స్ గురించి. ఇక్కడ తెలుగు అమ్మాయా వేరే అమ్మాయా భాష కూడా చూడలేదండి. మాకున్న దాంట్లో మేము రాసుకున్న స్క్రిప్ట్లో ఆ పాత్రకు సరిపోయిన ఆర్టిస్ట్ ఎవరు అంటే ధరణిప్రియ గారు. సో ధరణిప్రియ గారిని మేము ఒక 3 నెలల ముందే అడిగాం, మేము షూటింగ్కి ముందే స్క్రిప్ట్ ఎప్పుడైతే అయిందో ధరణిప్రియ గారిని అడిగాం. సో తను ఓకే స్క్రిప్ట్ అది డిస్కస్ చేద్దాం ఓకే అంటే మేము ముందే ఒక ఆర్టిస్ట్ని అనుకొని ఉన్నాం.
ఇన్ కేస్ స్క్రిప్ట్ విన్న తర్వాత తను నో అంటే అప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ కోసం మేము ట్రై Stand by గా చేసేవాళ్ళం పెట్టుకున్నారు స్టాండ్ ఎవరిని పెట్టుకోలేదు కూడా. సో మాకు ఆర్టిస్ట్ నచ్చింది, తనతో చెప్పింది స్క్రిప్ట్ వింటే ఓకే చూద్దాం స్క్రిప్ట్ విందాం అంది. సో మేము మొత్తం స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత తనకి స్క్రిప్ట్ చెప్పాము, తనకు స్క్రిప్ట్ నచ్చింది, తను యాక్ట్ చేసింది. ఓకే, అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా తెలుగు అమ్మాయికి కొంచెం ఆ ఇండస్ట్రీలో స్కోప్ ఉందా లేదా అని థాట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా వర్కింగ్ చేసేటప్పుడు సెట్స్ మీద వచ్చిందా? ఇక్కడనా Ah, జనరల్ త్రూ అవుట్ ద ఉంటుంది డెఫినెట్లీ. అంటే బేసికలీ మన వాళ్ళే మనల్ని యాక్సెప్ట్ చేయరు అనిపిస్తుంది నాకు. అంటే ఈ విషయంలో నేను ఒకటి అనుకుంటానండి, తెలుగు అమ్మాయి అంటే కొంచెం గ్లామర్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు అమ్మాయిలు కొంతమంది ముందుకు రావట్లేదు. అంటే డ్రెస్సింగ్స్ విషయంలో కానీ వాటి విషయంలో రాకపోతే వేరే వాళ్ళ కోసం ట్రై చేయడం ఇట్లాంటివి ఏమైనా ఉంటుందేమో కానీ, అంటే నేను నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసినప్పుడు మాకు ఆలోచన కూడా లేదండి, అంటే వేరే బాంబే అమ్మాయికి వెళ్ళాలి ఇది అనుకొని. ఎందుకంటే మా దాంట్లో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కొంచెం గ్లామరస్గా ఉన్నప్పటికీ మా దగ్గరే వెతికాం. తను కూచిపూడి డాన్సరు, తను ఆల్రెడీ పర్ఫార్మెన్స్ చేసింది, క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ చూసాము, కానీ మోడర్న్గా చేయాలి. ఇక్కడ అట్లా అని చెప్పి క్లాసికల్ అమ్మాయి కదా, అమ్మాయి మోడర్న్ డ్రెస్లు వేసుకోవాలి. కానీ మేము ఒక అంచనాకు వచ్చాము, ఈ అమ్మాయి ఆ డ్రెస్లో కూడా బాగుంటుంది అనుకున్నాం, ఫోటో షూట్ చేసాం, డ్రెస్ బాగుంది తీసుకున్నాం. కానీ ఎప్పుడు కూడా మేము బాంబేకి వెళ్ళాలి లేదా ఎక్కడి నుంచో చెయ్యాలి అన్న ఆలోచన ఏమీ లేదు. అంటే మీరు స్టార్టింగ్ మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు యాక్టింగ్ తోటి స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఏమైందంటే యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్ రెండు మీరే చూసుకుంటున్నారు కాబట్టి అది హ్యాండిల్ చేయడం ఎంతవరకు మీరు అంటే హౌ వాజ్ ఇట్ హ్యాండిల్ చేయడం కానీ లేకపోతే యాక్ట్ చేయడం డైరెక్షన్ చేయడం ఎలా ఉండింది మీకు? అంటే ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది కాబట్టి, అంటే నేను ఆల్రెడీ టెలివిజన్స్ కూడా వర్క్ చేశాను, టెలివిజన్ సీరియల్స్ వర్క్ చేశాను. ఈటీవీ 2లో మాయాబజార్ అని ఒక సీరియల్ వచ్చేది, దానికి నేను డైరెక్ట్ చేశాను, 150 ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను. సో డైరెక్ట్ చేస్తున్నప్పుడు సడన్గా చిన్న క్యారెక్టర్, అది పొలిటికల్ సెటర్ అండి, పాలిటిక్స్కి సంబంధించిన ఇది ఉండేది. ఏదైనా యాంకర్ క్యారెక్టర్ చేయాలి, సడన్గా యాంకర్ రాలేదు, మనం ఆర్టిస్ట్ చెప్పాము, లేదా అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి. సో అప్పటికి ఆర్టిస్ట్ లేరు సార్ అంటే నేనే చేసేవాడిని, నేను యాక్టింగ్ కూడా నేర్చుకున్నాను కాబట్టి. సో అట్లా హ్యాండిల్ చేయడం అనేది అలవాటు అయిపోయింది, యాక్టింగ్ కూడా చేస్తూ డైరెక్ట్ చేశాను కాబట్టి నాకు అలవాటే. కాబట్టి త్రూఅవుట్ రోల్ చేసేటప్పుడు ఉండే ప్రాబ్లం ఏంటంటే, మేము ముందే డైరెక్షన్ టీంలో ఎవరైతే ఉన్నారో నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే, వాళ్ళందరికీ ఈ మాకు డ్రామా రిహార్సల్స్ ఇవన్నీ అవగాహన ఉంది. సో కెమెరామెన్ సీనియర్ కెమెరామెన్ అండి సురేందర్ రెడ్డి గారిని, చాలా సీనియర్. మేము ఒక రిహార్సల్ చేసేవాళ్ళం. ఒక్కోసారి అవసరమైతే నా ప్లేస్లో థియేటర్ చేసిన కో డైరెక్టర్ అసోసియేట్ వాళ్ళు నిలబడి మూమెంట్ చేసేవాళ్ళు. నేను ఒకసారి చేసిన తర్వాత అప్పుడు నేను మానిటర్లో చూసుకొని సార్ మూమెంట్ కరెక్ట్గానే ఉంది, ఎక్స్ప్రెషన్ అవన్నీ నేను చేసుకోగలండి. సో కెమెరా ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ ఆగుతోంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఇవన్నీ ఒక రిహార్సల్ లాగా చేసుకునే వాళ్ళం. వాళ్ళని వెనక్కి రప్పించేసి నేను చేశాను. ఓహో, అంటే మీరు థియేట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్టిస్ట్ని తీసుకోవడం అది మీకు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఓవరాల్గా చూసుకుంటే. సో ఓవరాల్గా మూవీ గురించి ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా 2 hours థ్రిల్కి గురి చేస్తామండి. వాళ్ళు సినిమా ఎంజాయ్ చేయడం మెయిన్ యూత్ అండ్ ఇవాళ మీరు ఓటీటీలో చూసినా ఎక్కడ చూసినా థ్రిల్లర్ అనే ఏదైతే జానర్ ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగని రెగ్యులర్ సినిమా లాగా ఉండదు, స్క్రీన్ ప్లే బేస్డ్ అని ఇందాక చెప్పాను, కంటెంట్ బేస్డ్, పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో చేస్తున్న యాక్టర్స్ అందరూ కూడా ట్రైన్డ్ ఆర్టిస్టులే, యాక్టింగ్లో వాళ్ళు స్క్రిప్ట్ ముందుకు తీసుకెళ్తుంటారు, చూస్తూ ఉంటే అట్లా వెళ్ళిపోతూ ఉంటుందండి. కాబట్టి 2 గంటలు ఎవరైతే థియేటర్కి వస్తారో వాళ్ళు థ్రిల్కి గురవ్వాల్సింది. ఓకే, నైస్. సో ధరణి గారు, వై షుడ్ పీపుల్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ యువర్ మూవీ అని అడిగితే ఏం చెప్తారు? ఒక కొత్త మూవీ కొత్త టీం కలిసి చేస్తుంది అంటే ఆ కొత్త టీం ఎంతవరకు రిస్క్ చేసింది అనేది ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూ వాచ్. అవును. సో పెద్దవాళ్ళు ఆల్రెడీ హిట్ అయిపోయారు, చిన్న వాళ్ళని చూసి మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఇది కూడా పెద్దదైపోతుంది. ఓకే. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేజ్. ఆ ఇనిషియల్ స్టేజ్ లో మేమున్నాము. అండ్ యాజ్ సర్ సెడ్ డీల్ 2 రాబోతుంది, అది మళ్ళీ డైరెక్ట్ అక్కడే ఉంటుంది. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఆ స్టూడియో అండ్ మా మూవీ గురించి మాకు చాలా మంచి మంచి విశేషాలు చెప్పినందుకు. ఈ మూవీ ది డీల్ చాలా పెద్ద హిట్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ది డీల్ మూవీకి సంబంధించిన విశేషాలు మనం చాలా బిట్స్ అండ్ పీసెస్లో తెలుసుకున్నాం. సో పూర్తి స్టోరీ తెలుసుకోవాలంటే October 18th పక్క థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.